నమస్కారం. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి సిద్ధమైపోతూ ఉన్నది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా ముగిసింది. అందులో ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పి సిడబ్ల్యూసి డిక్లేర్ చేసింది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 400 స్థానాల్లో బీజేపీతో ముఖాముఖి తలపడాలి అని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు కూడా చెప్పింది. దీనివల్ల ఏమవుతుంది అంటే భారతీయ జనతా పార్టీకి ఒకే ప్రత్యర్థి ఉంటాడు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షాల నుంచి కావచ్చు. అంటే ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు ఉంటాయి కదా, అంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీకి సీట్లు వదులుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరు లేని చోట కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఈ అరేంజ్మెంటు చేసుకోవాలి అని చెప్పి ప్రతిపాదించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇప్పటివరకు ఏంటంటే ఈ భాగస్వామ్య పక్షాలు కూడా ఎవరి గుర్తు మీద వాళ్ళు పోటీ చేయటం, తర్వాత వీళ్ళందరూ ఓట్లు చీలిపోవటంతో బీజేపీకి మేలు జరగటం, ఇటువంటివన్నీ జరిగినాయి. కాబట్టి మనం అందరం కలిసి ఉమ్మడి అభ్యర్థిని ఒక్కడనే నిలబెడదాము అన్న ప్రపోజల్ని కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దాని ప్రకారమే మొత్తం 400 స్థానాల్లో మనం ఒకే అభ్యర్థిని నిలబెడదాము అని ఒక నిర్ణయానికి వచ్చారు. అది అతను స్థానికంగా ఏ పార్టీ, ఇప్పుడు తమిళనాడు ఉందనుకోండి, డిఎంకేకి ఎక్కువ స్థానాలు ఉంటాయి. డిఎంకే కొంచెం బలహీనంగా ఉన్న చోట కాంగ్రెస్ అభ్యర్థి ఉంటాడు. ఈ విధమైన ఒక అండర్స్టాండింగ్లోకి అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా వచ్చేసినాయి. అంటే ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుంది వెస్ట్ బెంగాల్ వరకు. అందులో కాంగ్రెస్ చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట అది కూడా బలంగా ఉంటేనే పోటీ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ నాన్ బీజేపీ ఓట్లు చీలకుండా ఉంటాయి అనేది ఒక క్యాలిక్యులేషన్. ఈ ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీనే పెట్టింది కాబట్టి దానికి అనుగుణంగానే ఒక 400 స్థానాలని ఎంపిక చేసుకున్నారు. ఈ 400 స్థానాల్లో మనం మంచి ప్రభావం చూపించవచ్చు అని ఒక క్యాలిక్యులేషన్ వేసుకున్నారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇదే విధంగా 186 చోట్ల కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా బీజేపీతోటి ఫైట్ చేస్తే అందులో 171 సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా, అంటే ఇంకా 1,00,000 ఓట్ల లోపు మెజారిటీ ఉన్నవి, ఇవన్నీ కూడా లెక్కలు వేసుకుంటున్నారు. తక్కువ మార్జిన్ తోటి 2019లో ఓడిపోయిన సీట్లని అవి దాదాపుగా 67 నుంచి 67 స్థానాల వరకు ఉన్నాయి. వాటిట్లో కొంచెం మెరుగుపరుచుకోవటానికి ఇప్పుడు ఈ సిద్ధాంతం ప్రాతిపదికన, అంటే ఒకే అభ్యర్థి ఉంటాడు కాబట్టి ఆ 67 నియోజకవర్గాల్లో మనం ప్రభావం చూపించవచ్చు, మనం గెలవటానికి అవకాశం ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ అంటే ఎక్కువ సీట్లు పొందకుండా భారతీయ జనతా పార్టీని కొంత కట్టడి చేయాలి అన్న స్థిరమైన నిర్ణయానికి వచ్చి చాలామంది నాయకులకి ఏంటి అంటే ఇదే ఆఖరి ఎన్నిక కాబోతున్నది. అంటే వయసు రీత్యా వాళ్ళు ఆ తర్వాత ఎలక్షన్ల వరకు వాళ్ళు అంత యాక్టివ్గా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈసారి డూ ఆర్ డై సిచ్యుయేషన్లో ఉన్నాము. ఈసారి బీజేపీని నిలువరించకపోతే దేశం కూడా కొంత నష్టపోవటానికి అవకాశం ఉంది అని వాళ్ళ వాదన. ఏకపక్షంగా సాగుతున్నది పరిపాలన. ఏకపక్షంగా పరిపాలన సాగటం వల్ల దేశ ప్రజలు నష్టపోతారు. కాబట్టి మనం ఆల్టర్నేటివ్గా మనం రావాలి అని చెప్పి వచ్చారు. దీనికి అన్ని పార్టీలు కూడా, ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా
ఒకే అభ్యర్థిని నిలబెట్టడానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ డైరెక్షన్లో పని చేసుకుంటూ పోతూ ఉన్నారు. దాదాపు 400 స్థానాల్లో కనుక ఒకే అభ్యర్థి ఉంటే ఆ ప్రభావం బీజేపీ మీద చాలా ఎక్కువ ఉండటానికే అవకాశం ఉంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.